హాయ్. 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 మీకిప్పుడొకటి చూపిస్తా. కనిపిస్తుందా అందరికి? ఇది మెంతి కూర అనమాట. మెంతాకులు. ఇవి నేను ఇందులో ఏసా పెరిగాయి. ఇప్పుడు కర్రీ చేద్దాం వీడియోలో సరేనా? ఇవేమో కొంచెం చిన్నగా పెరిగినాయి. ఇవేమో కొంచెం పెద్దగా పెరిగినాయి. పెద్ద ఆకులొచ్చినాయి ఇవి. ఇవి పెద్ద ఆకులొచ్చినాయి. అవి చిన్న ఆకులొచ్చినాయి. ఇప్పుడైతే అవి 2 కట్ చేసుకొని పోయి కూర చేద్దాం. రెసిపీ టమాటా ఇంకా మెంతాకు ఉంటది. ఒకసారి చూద్దాం సరేనా? హాయ్. 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 ఇది చిన్న మెంతాకు, ఇది పెద్ద మెంతాకు అనమాట. ఇవి 2 ఇప్పుడు అయినాయి. దీన్ని మంచిగా తీసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కర్రీ చేసేటప్పుడు మీకైతే వీడియో పోస్ట్ చేస్తా. అంటే వీడియో తీసి చూపిస్తా. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా నటాషా వ్లాగ్స్. నేనైతే మా పెరట్లో వేసుకున్న మెంతికూర గురించి నేను ఆల్రెడీ ముందే వీడియోలో చూపించాను కదా. అదైతే ఆ మెంతికూర అనమాట. అది కట్ చేసుకున్న అంత కట్ చేసుకుంటే కొంచెం అయిందనమాట. మొత్తం అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే అందులోకి మనం ఒక ఆనియన్ ఇంకా 2 టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక కళాయి పెట్టుకొని అందులో మనము 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర, తాలింపు గింజలు అవి వేసుకోవాలి. ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా అందులోనే వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలా మనం ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట అందులోనే. పసుపు వేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న కొత్తిమీర అది ఉంది కదా మెంతికూర, నేను కొత్తిమీర అంటున్నా మర్చిపోయా. అలా మెంతికూర కూడా మనం అందులోనే వేసేసుకోవాలన్నమాట ఫస్ట్. మెంతికూర కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ వేసుకోవడం వల్ల స్మెల్ అనేది మంచిగా పోతుందన్నమాట. ఇప్పుడు మనం మెంతికూర చేస్తుంటే ఇల్లంతా స్మెల్ వస్తుంది. ఎంత బాగా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది టేస్ట్. ఆ స్మెల్ ఒక వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నా. మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ మీరు కూడా వాళ్ళకి షేర్ చేయండి సరేనా? నేను ఎందుకు మెంతికూర చేస్తున్నా అంటే మా పిల్లలకి ఇద్దరికి కొంచెం ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా ఈ మెంతికూర టమాటా చేయడం అంటే కొంచెం హెల్దీ కదా. ఆకుకూరలు ఏవైనా కొంచెం హెల్తీ కాబట్టి ఇలా సిక్ అయినప్పుడు ఫీవర్లు అలా ఉన్నప్పుడు కానీ ఏమైనా సిక్ అయినప్పుడు కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ మనం ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఎక్కువగా తొందరగా మనం రికవర్ అవుతాం అనమాట. అందుకోసం మనకి హెల్త్ సరిగా లేనప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడైనా సరే మనం ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదన్నమాట. మీరు కూడా అప్పుడప్పుడు ఆకుకూరలు అనేది తీసుకుంటూ ఉండండి. మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి సరేనా? నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు తర్వాత ఇప్పుడు మెంతికూర కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని కొంచెం కలుపుకొని దానిపైన మూతేసుకొని పెట్టుకోవాలన్నమాట. మూతేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా టమాటా, అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటా యాడ్ చేసుకొని మనము కొంచెం మనకి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన టమాటాలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నవారైతే నా పేరు నాగలక్ష్మి అండి. ఇది మన యూట్యూబ్ ఛానలే. మీరు ఒకసారి ఛానల్లోకి అన్నీ వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి. వీలైతే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా? మనం ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకున్నాము. టమాటా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలని చెప్పాను కదా, సాల్ట్ కూడా వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గర పెట్టుకోలేదనమాట నేను. ఎక్కడున్నాయో అక్కడే పెట్టేసి నేను వీడియో స్టార్ట్ చేసి నేను అవన్నీ తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట. అందుకోసం అవన్నీ వెంటనే వేసుకోవడానికి లేట్ అవుతుందనమాట. ఈసారి అయితే కరెక్ట్గా చేయడానికి నేను చూస్తాను. మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే నేను వీడియో తీస్తున్నానా లేదా, వీడియో రన్ అవుతుందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటాననమాట. అవన్నీ వేసేటప్పుడు మళ్ళీ వీడియో రన్ అవ్వకపోతే మళ్ళీ అవి వేసి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అనేసి ఒక్కొక్కసారి నేనైతే ఏం చేస్తా, వీడియో ఆన్ చేయకముందే ఉప్పు కారం అన్నీ వేసేస్తాను అనమాట. మళ్ళీ వీడియో రాలేదని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవుతుంటా. అందుకోసం అనేసి వీడియో ఆన్ ఉందా లేదా అని చెప్పేసి నేను ఆన్ చేసి అన్నీ తెచ్చుకొని వేసుకుంటాను అనమాట. దానివల్ల లేట్ అవుతుందనమాట. మనం ఉప్పు కారం అంటే ఉప్పు వేసుకొని టమాటా వేసుకొని మనం మగ్గించుకున్నాం కదా చూడండి. టమాటా అయితే మగ్గిపోతున్నాయి మంచిగా. కొంచెమే ఆకైంది కాబట్టి ఇంకా కొంచెం దానికి నేను 2 టమాటాలు వేసుకున్నాను. అప్పటికి కూడా టమాటా కొంచెం హెవీగానే అనిపిస్తుంది. అయినా సరే టమాటాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక్క స్పూనే కారం వేసాను అనమాట. ఎక్కువ వేయలేదు. అది కూడా ప్యాకెట్ కారం అనమాట. స్వస్తిక్ మిర్చి కారం అనమాట. అది కూడా నేను ఒక స్పూనే కారం వేసాను. ఎక్కువ టేస్ట్కి తగ్గట్టు పిల్లలకి కాబట్టి కొంచెం స్పైసీ ఉండొద్దు అని చెప్పేసి తక్కువ వేసాను అనమాట. కారం వేసుకొని కొంచెం మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి.
చూడండి మొత్తం ఉడికిపోయింది, ఆకు కూడా మంచిగా మగ్గిపోయింది అని చెప్పేసి చూపిస్తున్నాను అక్కడ. అని అదైతే ఇప్పటివరకైతే క్లోజ్ అయిపోయింది. స్పూన్ కూడా అందులోనే పెట్టేసి నేనైతే ఆఫ్ చేసేసాను అనమాట. చూడండి తర్వాత కర్రీ అయితే ఎంత బాగా ఉడికిపోయిందో, ఎంత మంచిగా అనిపిస్తుందో. టేస్ట్ అయితే బాగుందనమాట. మా పిల్లలకి కూడా అన్నం రైస్ వేసి తినిపిద్దామని చెప్పేసి నేనైతే మా పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. ఇది నేను అలా వీడియో తీస్తుంటే మా చిన్న పాప వచ్చింది నా దగ్గరికి. మమ్మీ హాయ్ హాయ్ అని చెప్పేసి మా పాపకి అందరికీ హాయ్ చెప్పండి. వీలైతే వీడియో చూస్తున్నట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే సతాయిస్తారనమాట పిల్లలు. అంతే, పిల్లలు అలా సతాయించినా కానీ మనం తినిపించడం మన బాధ్యత కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.